డే 2 ఇన్ కొలలాంపూర్. మనం అక్కడ కార్ దిగగానే ఫస్ట్ మనకి దర్శనం ఇచ్చేది ఆంజనేయ స్వామి. ఆయనంత కొండంత బలం మనకు కూడా రావాలని చెప్పేసి దండం పెట్టుకొని, ఇంకా ఈ వైబ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది కదా ఫస్ట్ మేము ఎక్కడికి వచ్చాము అన్నది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వచ్చాము. మలేషియా అనగానే 2 ఫేమస్ ప్లేసెస్ మనకి ప్రతి వీడియోలో కనిపిస్తాయి. ఒకటి బటు కేవ్స్ అండ్ ఇంకొకటి ట్విన్ టవర్. సుబ్రహ్మణ్య స్వామి టెంపులే బటు కేవ్స్ అన్నమాట. ఇక్కడ నైనాకి ఫోటోషూట్ జరుగుతుంది. సో అది చూడండి, రకరకాలుగా దండాలు పెడుతుంది. మీరు కూడా చూసి నేర్చుకోండి ఎన్ని రకాలుగా దండాలు పెట్టాలో. నాకైతే తెలీదు. చూడండి ఎన్ని రకాలుగా దండాలు పెడుతుందో. దాని ఎదురుగానే ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము. ఇంకా ఆబ్వియస్ గా టెంపుల్ అంటే ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, బ్రేక్ఫాస్ట్ మంచిగా తినొచ్చులే అనేసి అనుకున్నాము. మేము అనుకునేది ఒకటి, అయ్యింది ఒకటి. అసలు ఏమి బాగాలేవు. ఆ పొంగనాలు తప్ప మిగతా ఏమి బాగాలేవు. మీరు ఏదైనా రెస్టారెంట్ చూసుకుంటే అక్కడికి వెళ్ళండి. అండ్ ఆ రెస్టారెంట్ లో ఫుడ్ కూడా బాగుంది అంటే నాకు కామెంట్ చేయండి, నేను అది సజెస్ట్ చేస్తాను. ఇంకా ఏదో ఒకటి తినాలి కాబట్టి కొంచెం తినేసి దర్శనానికి బయలుదేరిపోయాము. సో ఇక్కడ వైపు చూసుకుంటే చూడండి, చుట్టుపక్కలంతా కొండలు, మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి పెద్ద విగ్రహము, ఆ కలర్ఫుల్ స్టెప్స్ ఇవంతా చూడగానే భలే అనిపించింది. పావురాన్ని పట్టుకున్నాడండి. సో నాయన పాప వెళ్ళి ఆ పావురాన్ని చూస్తూ ఉంది. ఇంకా ఆయన పట్టుకుంటావా అంటే అనింది. సో ఇంకా ఆయన హెల్ప్ చేస్తున్నాడు అనమాట, ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది. అది పట్టుకున్న తర్వాత దాన్ని హ్యాపీనెస్ చూడండి, లాలీపాప్ నోట్లో పెట్టుకొని అది పావురాన్ని పట్టుకొని ఆ వైబే వేరు బిడ్డది. చూడండి ఎంత బాగా పట్టుకొని చూస్తుందో, దాన్ని ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా పైన టెంపుల్ ఉందన్నమాట. సో ఈ స్టెప్స్ అన్ని ఎక్కి వెళ్ళాలి. మీరు టెంపుల్ కి వచ్చేటప్పుడు స్లీవ్లెస్ కానీ నీ పైకి ఉన్న ఫ్రాక్ కానీ అట్లా అంటివి వేసుకుని రావద్దండి. ఎందుకంటే కిందనే మనకు పోలీసులు ఉంటారు. సో వాళ్ళు చూసారనుకోండి వెళ్ళి దుపట్టా కొనుక్కోమంటారు. ఇన్ కేస్ మీరు అలాంటివి వేసుకుని వస్తుంటే ఒక స్కార్ఫ్ కానీ ఒక దుపట్టా కానీ క్యారీ చేయండి, లేదంటే ఇక్కడ కొనాల్సి వస్తుంది అనమాట. అండ్ కొంతమంది తెలియకుండా వాళ్ళకి కనపడకుండా వచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారనమాట. నైనా లాలీపాప్ తింటూ ఉంది, మీరు కూడా చూసారు కదా. అది చేతిలో పట్టుకోయింటే కోతి తక్కువ లాక్కునిందంట. చూడండి ఎంత బాగా పట్టుకొని ఉందో. నేను ఏడుస్తుందేమో అనుకున్నా, కానీ ఏడవకుండా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ కోతులు భలే అబ్జర్వ్ చేస్తాయండి మనుషులు. ఫుడ్ అయితే ఏది తీసుకురాకండి, తీసుకొని వచ్చినా బ్యాగ్ లో పెట్టేసుకోండి, లేదంటే చూసాయంటే లాక్కుంటాయి. అండ్ పైనుంచి చూడండి వ్యూ అయితే ఏదో చిన్న చీమలక్క కనిపిస్తున్నారు. అంత పెద్ద విగ్రహం అండి. అది డైరెక్ట్ చూస్తేనే ఇట్లా వీడియోలో ఎంత మటుకో గానీ, నా సజెషన్ ఏమంటే మీరు అర్లీ మార్నింగ్ టెంపుల్ కి వస్తే పీస్ఫుల్ గా ఉంటది. మేము వచ్చిన టైంకి ఫుల్ ఎండ ఉన్నింది. మేము అరౌండ్ 9:30కి వచ్చాము. అప్పటికే ఫుల్ ఎండ, అసలు ఫుల్ చిరాకేసేసింది ఆ ఎండకి. ఆ స్టెప్స్ ఎక్కి వద్దులేండి. సో మీరు రావాలనుకుంటే అర్లీ మార్నింగ్ 7:30 కల్లా రీచ్ అయిపోయండి. జనాలు ఉండరు, పీస్ఫుల్ గా అయిపోతుంది మీకు. అండ్ ఇప్పుడు కూడా పెద్దగా ఏం లేరు, కానీ రావాలనుకుంటే 7:30కి అట్లా వచ్చేసేయండి. మీరు ఇలా పైకి రాగానే 2 టెంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ కింద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటది, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. దానిపైన ఇంకొక టెంపుల్ ఉంటది. సో దానికైతే నేను వెళ్ళలేదు. ఆ కింద దానికి వెళ్ళేసి వచ్చి కూర్చొని అలా రిలాక్స్ అయ్యాను అనమాట. సో వెళ్ళగానే మనకు ఫస్ట్ వినాయకుడు స్వామి కదా ఉంటారు, కొని అలా ముందుకెళ్తే సుబ్రహ్మణ్య స్వామి. అసలు సుబ్రహ్మణ్య స్వామిని ఆ అలంకారము, ఆయన ఫేస్ ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎంత రిలాక్స్ అనిపించిందంటే చెప్పలేను మాటల్లో. మా అత్తయ్య రాలేదు కాబట్టి బతికిపోయామండి, లేదంటే ఇక్కడే రోజంతా కూర్చొని దండ పెట్టుకునేదేమో. ఇంకా ఇటుపక్క కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపులే ఉంది. దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కితే ఇంకొక టెంపుల్ ఉంటది అనమాట. స్టెప్స్ మీద పెడుతుంది కదా వెళ్తురు. నేనేమనుకున్నా అక్కడ లైట్ ఉంది కదా దాని వల్ల అనుకున్నా, కానీ అబ్జర్వ్ చేస్తే ఆ పై నుంచి హోల్ నుంచి సన్ రైజ్ అన్నది పడుతుంది. చూడ్డానికి చాలా బాగుందండి. మీకు వీడియోలో ఎంత ఉందో గానీ చూడడానికి అయితే రియల్ గా భలే అనిపించింది. అక్కడ నుంచి సెంటర్ మార్కెట్ కి వెళ్ళాము. ఇది షాపింగ్ ఏరియా అన్నమాట. సో మేమైతే ఏం కొనలేదండి, మాకని ఎక్స్పెన్సివ్ నే అనిపించాయి. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయండి. వీడియో రికార్డ్ చేయకూడదు అన్నారు, సో అందుకే అట్లా చూపించాను. సో అక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్ లో 3D ఆర్ట్ మ్యూజియం అనేసి ఒకటి ఉంది. కిడ్స్ ని తీసుకుని వెళ్ళండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. కిడ్సే కాదండి, మనం కూడా ఎంజాయ్ చేస్తాము. అంత రియలిస్టిక్ గా ఉందన్నమాట మొత్తము. సో అక్కడ మేము టికెట్స్ తీసుకున్నాం. పిల్లలకి కూడా తీసుకోవాలి టికెట్ ఇక్కడ. అది ఎంత ప్రైస్ అన్నది నేను మర్చిపోయాను. ఇలా లోపల ఎంటర్ అవ్వగానే మనకి 3D ఆర్ట్ ఉంటది. సో ఇక్కడ మనకి సైడ్ న ఎలా ఫోటో తీసుకోవాలన్నది కూడా వాళ్ళే పెట్టింటారు అనమాట. అండ్ ఫోటో ఎక్కడి నుంచి తీయాలి అనేది కెమెరా మార్క్ కూడా పెట్టింటారు. మనం ఆ కెమెరా మార్క్ దగ్గర నిలబడి ఫోటో తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్ ఫోటో వస్తుంది. పిల్లలైతే అసలు ఆగట్లేదండి,
తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళకి ఫోటోలు తీయాలంటే గగనమే ఇంకా. ఇందాక చెప్పడం ఒకటి మర్చిపోయాను. ఒకటి మీరు బుక్ చేసుకునేటప్పుడు ఒక యాప్ ఉంటదండి. ఆ యాప్ పేరు క్లూక్ అనుకుంటా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. సో ఆ యాప్ లో ఒకసారి చెక్ చేయండి ప్రైజెస్. మీరు బిఫోర్ బుక్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేయండి. డైరెక్ట్ గా కూడా అడగండి. సో బోత్ కంపేర్ చేసుకోండి. కొన్నిసార్లు డైరెక్ట్ గా తక్కువ ఉంటుంది, క్లూక్ యాప్ లో ఎక్కువ ఉంటది. కొన్నిసార్లు యాప్ లో తక్కువ ఉంటది, డైరెక్ట్ ఎక్కువ ఉంటది. అలాంటప్పుడు మీరు యాప్ లో బుక్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇదైతే గుర్తు పెట్టుకోండి. ఇక్కడ అన్ని రాగి చెంబులు, రాగి గ్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పిల్లలకి సంబంధించినవి, బట్టలు మనకి అండ్ బ్రాస్లెట్స్ అనుకుంటా చాలా ఉన్నాయి అనమాట. ఈ షాప్ లో మొత్తం కిడ్స్ వే ఉన్నాయి. ఇవేవో మ్యాగ్నెట్సా లేకపోతే కిడ్స్ కి డ్రెస్సెస్ కి పెట్టుకునే పిన్స్ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. అండ్ లోపల మనకి హ్యాట్స్, పిల్లలకి బ్యాగులు, పిన్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఈ సైడ్ నా పెన్స్ ఉన్నాయి చూడండి. ఇవి నేను జపాన్ లో చూసాను అనమాట. అప్పుడు పిల్లలకి తీసుకొని వచ్చాను కూడా జపాన్ నుంచి వచ్చేటప్పుడు. ఇవి వచ్చేసి షర్ట్స్ కి కానీ డ్రెస్సెస్ కానీ పెట్టుకునేవి బటన్స్ లాగా అన్నమాట. జస్ట్ మనం అది తీసి పిన్ చేసేయచ్చు. కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఇక్కడ బాగా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్, స్టిక్కర్స్ అంట, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, కానీ ఏది చీప్ గా లేదండి. అన్ని ఎక్స్పెన్సివ్ అన్నారు. ఎవరండి మలేషియా చీప్ అనింది? ఇంత ఎక్స్పెన్సివ్ గా ఉంటే మరి ఏమో వాళ్ళకి చీప్ గా ఉన్నాయేమో నాకు తెలియదు. యుద్ధాల వల్ల రేట్లు పెరిగాయేమో. సో ఇక్కడ పాస్పోర్ట్లు పెట్టుకోవడానికి పౌచెస్ ఉన్నాయి. దీని మీద మన ఫోటో ప్రింట్ చేసి ఇస్తారనమాట. ఇవి వచ్చేసి $10 ఏమో. ఒకటి $10. అండ్ మా ఆయనకి జాకెట్ టైప్స్ అవి నచ్చాయండి. దాని ప్రైస్ ఎంతో ఎక్స్పెక్ట్ చేయండి, చూద్దాం. ఒక్క జాకెట్ వచ్చేసి ఎంత తెలుసా? $40. $40. వామ్మో, నేను చూసి అంత డబ్బులు పెట్టి కొనలేదండి. పక్కన ఏదో గిఫ్ట్ షాప్ లాగా ఉంటే వెళ్ళి చూద్దాం, ఏదైనా ఉంటే తీసుకుందాం అనుకున్నా. ఇవి కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా, కింద పెయింటింగ్ అవి కాంబోడీలు కూడా చూసి ఇట్లా ఫ్లవర్ టైప్ స్టాండ్ కింద పెట్టుకోవడానికి చాలా బాగుంది అనమాట. సో 15 రింగ్లెట్స్ అంటే $3.8 తీసుకుందాంలే అని అనుకున్నా. కానీ అవి ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడైనా పగిలిపోతాయేమో అని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు. అండ్ పైకి వెళ్తే మొత్తం బట్టల షాపులు అనమాట. సో సరే నైనాకు ఒకటి ఏదైనా ఫ్రాక్ తీసుకుందామని చూసాను. నార్మల్ దే వాళ్ళు $25 చెప్తున్నారండి. అరే ఎందుకురా అది $25 అసలు వర్తే కాదు అనిపించి ఇంకా వచ్చేసాను నేనైతే. ఈ రెస్టారెంట్ అంబియన్స్ చూసి ఫుడ్ ఏముంటుందో అని చెప్పేసి రికార్డ్ చేయలేదు, కానీ ఫుడ్ మటుకు ఫస్ట్ క్లాస్ ఉంది. ట్రై చేయండి. తినేసిన తర్వాత ఇంకా ట్విన్ టవర్ కి పోదాం అనేసి కార్ బుక్ చేసుకున్నాము. సో ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడ వరకు వాక్ చేసుకొని వెళ్తున్నాము. దారిలో ఇక్కడ మనకి చూడండి పెయింటింగ్స్ అంతా, బిల్డింగ్స్ కి అంతా పెయింటింగ్స్ ఉన్నాయి. ఇదైతే వరస్ట్ అండి. ఈ వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, వరస్ట్ అంటే వరస్ట్. అసలు నేనైతే రికమెండ్ చేయను. అందరు చాలా బాగుంది అన్నారు కానీ ఏ మాత్రం వర్త్ కాదు. మేమైతే 1 hour నుంచి అక్కడ కూర్చున్నాము. ఫ్రంట్ లో కూర్చుంటే బాగా కనిపిస్తది అనేసి ఉంటది కదా, మళ్ళీ జనాలు వచ్చేస్తారు ఇది అని చెప్పేసి వెళ్ళి 1 hour స్టెప్స్ దగ్గర కూర్చున్నాము. అసలు చూసిన తర్వాత ఏంట్రా ఇది అని అనిపించింది. అసలు వర్తే కాదు. దీనికంటే బెస్ట్ ఆప్షన్ నేను చెప్తాను. మీరు ట్విన్ టవర్ దగ్గరకు వచ్చి ట్విన్ టవర్ దగ్గర ఫోటో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేసి మీరు వేరే ప్లేస్ ఏదైనా కవర్ చేయొచ్చు, లేదంటే ఆ మాల్ లో షాపింగ్ చేయొచ్చు, తిరగచ్చు, చూడొచ్చు, ఇవేమన్నా చేయొచ్చు. కానీ అంతంతసేపు కూర్చొని ఇది చూసేంత వర్త్ అయితే కాదు. బెస్ట్ టైం అయితే ట్విన్ టవర్ దగ్గర తీసుకోవడము సన్సెట్ అప్పుడు. మాకైతే చాలా బాగా వచ్చాయి ఫొటోస్. మేము తీసుకున్న ఒక్క ఫోటో అయినా అది చాలా బాగా వచ్చింది. నైట్ అయితే మన ఫేసెస్ బ్లాక్ గా కనిపిస్తున్నాయి. సో అదైతే నేను రికమెండ్ చేస్తాను, సన్సెట్ అప్పుడు తీసుకోండి. సో ఓవరాల్ మా డే 2 కోలాలంపూర్ లో ఏం చేసాం అన్నది మీకు వీడియో పెట్టాను. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.